మీరంతా స్త్రీలుగా కూడి దేవుని సంఘంలో, దేవుని సంఘం క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఏర్పరిచిన కట్టబడిన సంఘం, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు నిలిచిన సంఘములో స్త్రీల సమాజముగా మీరున్నారు. స్త్రీల సమాజముగా ఉన్న మీరు మీ కుటుంబం బాగుపడాలి, మీతో పాటు మీ కుటుంబంతో పాటు సంఘము కూడా బాగుండాలి. కనుక మీరు ప్రార్థించేటప్పుడు, ఎక్కడ నిలిచి ప్రార్థించేటప్పుడు ఎలాంటి మనం ప్రార్థన చేస్తున్నాం, ముందు ప్రార్థన నేర్చుకోవాలి. అందరూ ప్రార్థన చేయాలి. సంఘములో అందరూ ప్రార్థన చేయాలట. అందరినీ ప్రార్థన చేయమన్నాడు. ఏమ్మా, అందరూ చక్కగా నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నది ఎంత ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది? ముందు మీ కుటుంబానికి, ముందు మీ కుటుంబం. అందుకే దేవుడు చక్కగా వ్రాస్తున్నటువంటి మాటలలో, చెప్తున్నటువంటి వాటిలలో నేర్చుకునేటువంటి వారుగా, జాగ్రత్త కలిగినటువంటి వారుగా, ఒక భార్యగా, ఒక బాధ్యత కలిగినటువంటి భార్యగా, ఒక బాధ్యతను నెరవేర్చేటువంటి ఒక తల్లిగా, పిల్లలకు తల్లిగా మిమ్మల్ని ఎంచుకున్నటువంటి దేవుడు. మరి సంఘములో చక్కటి పరిచర్య, మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. లోకములో స్త్రీల సమాజం ఉంటుంది, క్రైస్తవులుగా స్త్రీల సమాజంగా పుడతారు. కానీ ప్రారంభ సంఘాని దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారు క్రీస్తుతో పాటు ఉన్నవారు ఉన్నారు, అపోస్తులతో పాటు ఉన్నవారు ఉన్నారు, సంఘముతో ఉన్నవారు ఉన్నారు. అలా ఉన్నటువంటి వారు జ్ఞానం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చక్కటి పరిచారం చేసినటువంటి స్త్రీల సమాజం. పనిచేసి ప్రయాసపడుతూ ప్రార్థించిన ప్రారంభ సంఘములో స్త్రీ పాత్రలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే స్త్రీలు ఎక్కువగా సంఘములో ఉంటారు. కనుక లోకంలో సంఘాలు చూడండి, స్త్రీల సమాజం ఏం చెప్పుకుంటారు? దేవుని వాక్యం చెప్పుకుంటారు. మరి వాళ్ళ పరిచర్య ఏముంది? దినపరిచర్య. చూడండి, స్త్రీలుగా మీరు ఏ పని చేస్తారు? స్త్రీలుగా బాధ్యత, ఒక కుటుంబం బాధ్యత. ఉదయాన్నే లేవాలి, వాకలు తుడుచుకోవాలి, అంట్లు తోముకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇక ఏ పని, భర్త ఉద్యోగం అయితే, భర్త వ్యాపారం అయితే, పిల్లలు స్కూల్కి వెళ్ళే పడడం అయితే, కాలేజీకి వెళ్ళే పడడం అయితే, ఇక సమయానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు, టిఫినా, భోజనమా, ఇవన్నీ ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం అంతా చక్కగా చేసుకోవటం, ఆ పని చేసుకోవటం, ఇది జీవనోపాధిలో ఒక కుటుంబంగా మీరు చేస్తున్న పనిని మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతారు క్రమముగా. అది దినచర్య. అలాగే సంఘంలో కూడా స్త్రీల సమాజమైన ఏదైనా ఒక క్రమంగా చేసుకుంటూ రావాలి, ప్రార్థించుకోవాలి, పాటలు పాడుకోవాలి, వాక్యం చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలి. ప్రయాస అనేది లేదు. సంఘములో ప్రయాసపడేది కనిపించదు, ఏ ప్రయాసం ఉండదు. మరి మీరైతే ఇవాళ ఉదయం సంఘముగా కూడి, ఎక్కడో మన సహోదరి భర్తను కోల్పోయింది, అన్యులు వాళ్ళంతా. అలా అన్యుల మధ్య స్త్రీల సమాజంగా మనం అక్కడికి వెళ్ళి కొంతసేపు అక్కడ దేవుని వాక్యం విని, మరలా అందరూ వెళుతున్నప్పుడు వెళ్ళెవరు అమ్మా, అందరూ అక్కడ అన్యులు ఉన్నారు. ఆ అన్యుల మధ్య మీరు వెళ్ళినప్పుడు ఎంతమంది, ఎవరు వెళ్ళు, ఎంతమంది స్త్రీలు ఎందుకు వచ్చారు అనేటప్పటికీ బేబక్క వాళ్ళ సంఘానికి వెళ్తుందట. వాళ్ళు పాలకుల నుంచి వచ్చారట. పాలకుల నుంచి వచ్చారు. దేనికోసం వచ్చారు?
అనేటప్పటికీ ఆదరించడానికి మనం వెళ్ళాం, ప్రార్థించడానికి మనం వెళ్ళాం, మన ప్రేమను చూపడానికి అక్కడికి వెళ్ళాం. మన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, మన కాలాన్ని ఖర్చు పెట్టుకున్నాం, మన సమయాన్ని ఖర్చు పెట్టుకున్నాం, దేహాన్ని అక్కడ తీసుకువెళ్ళాం, ఒక ప్రార్థన చేసుకున్నాం, వాక్యం విన్నాం, అక్కడికి వెళ్ళాం, మనం చేయవలసినటువంటి చేసాం, ఆదరించాం, భోజనం చేసాం, మరలా తిరిగి వచ్చేసాం. ఎన్నున్నాయి అక్కడ? మీ ప్రేమను చూపారు ఏమ్మా, మీ ప్రేమను చూపారు. అక్కడ నాకంటూ ఒక సహోదరిమణి ఉన్నారనేటువంటి ధైర్యం, అక్కడ ప్రార్థన, ఆ కుటుంబం కొరకు ప్రార్థన, సంఘంగా కూడి ప్రార్థన, ఇన్ని చేసి వచ్చి మరలా తిరిగి దేవుని సన్నిధిలో రేపటి కొరకు సిద్ధపాటు, మరలా దేవుని వాక్యం నేర్చుకోవడం, మరలా ప్రార్థన చేసుకోవడం, మరలా తిరిగి వెళ్ళటం. ఇలా ఒక్క చోటే కాదు, అనేక ప్రాంతాలు, అనేక విధాలుగా, అనేక కార్యక్రమాలు చేయటంలో సహకారులుగా మిమ్మల్ని నిలబెట్టుకున్నాడు దేవుడు. సహకారం చేసేటువంటి వారుగా, ప్రయాసపడేటువంటి వారుగా. కనుక ఈ ప్రయాస ఇది వ్యర్థము కాకుండా, మీ పడేటువంటి ఏ పనైనా సరే వ్యర్థము కాకుండా, అది వృధా కాకుండా ఉంటుంది. చూడండి, మనం పడేటువంటి పాటలలో, ప్రయాసలో, కష్టంలో, ఇది మనుషులకు చేస్తున్నట్ట, దేవుడు చేస్తున్నట్ట? మనుషులకు చేస్తున్నట్ట, ప్రభువుకు చేస్తున్నట్ట? నేను ఎవరికి చేస్తున్నాను, ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాను? నా మదిలో దేవుని దృష్టిలో పెట్టుకున్నాను. ఆ దేవుడు నాకు కృప చూపించాడు కనుక ఆ కృపను పొందుకున్న నేను నా చేతికి వచ్చిన నాకు అనుకూల పని దాన్ని నేను చేసుకుంటూ దేవునికి చేస్తున్నట్టుగా, ప్రభువుకు చేస్తున్నట్టుగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నా మనస్సులో నువ్వు చేస్తున్నావు అనుకో, దాని ప్రతిఫలం అనుభవిస్తావు. ఒకనాడు ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో నీ ఆహారం నీళ్ళల్లో వేయమది చాలా రోజులైన తర్వాత కనిపిస్తుంది అని. అలాగే మీరు ప్రభువుకు చేసినట్టుగా చేయండి, మనుషులకు చేసినట్టుగా కాకుండా చేయండి, ఫలితం ఉంది. నా నిమిత్తం గుక్కుడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలము మీరు పొందుతారు అని ఒకనాడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటల దగ్గరికి వెళ్ళిపోతే, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో చెబుతున్నటువంటి మాటల దగ్గరికి వెళితే ఏమని మాట్లాడుతున్నారో ఒక్కసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము ఏమ్మా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఒకటి రాకడ గురించి అయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం, పరలోకంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని చెప్తూ, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. రాబోతున్న, జరగబోతున్న దీనిని గురించి చెబుతూ, ఒక గొల్లవాడు ఎలాగైతే మేకల మందను, గొర్రెల మందను మేపేటువంటి ఆయన ఎలాగైతే వేరుపరుస్తున్నాడో, తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఏం చెప్పినట్టు, రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎవరికి చెప్తున్నాడట? కుడివైపున ఉన్న కుడివైపున ఎవరున్నారు? గొర్రెలు. గొర్రెలు అనేటప్పటికి వదకు తేబడినవి. గొర్రెలు అనేటప్పటికి సాత్వికమైన మనస్సు కలిగినవి, లోబడేటువంటి మనస్సు కలిగినటువంటివి. వదకు తేబడేవి, సాత్వికమైనవి గొర్రె స్వభావం. అందుకే కుడివైపున ఉన్న వారిని
చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి అని చెబుతూ, ఇప్పుడు ఎలా స్వతంత్రించుకోవాలి, ఎలా స్వతంత్రించుకుంటున్నారు వీళ్ళు? లోకము పుట్టనది మొదలుకొనట. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడింది రాజ్యం, దానిని మీరు స్వతంత్రించుకొనండి. ఎలాగండా, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశునయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరునయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగి అయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొండుండి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటే అయినను చెరసాలలో ఉండుటే అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఏదైతే చెప్పాడో అవన్నీ మరలా మీరు అడుగుతున్నారు. ఎప్పుడు ప్రభువా? చూడండి, మనం చేసి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, మర్చిపోతూ ఉంటాం. నేను మనం చేసినవన్నీ మర్చిపోతున్నాం. మనం చేసిన పనులు, కష్టం ఎంత కూడా, ఇచ్చిన దాతృత్వం అంతా మర్చిపోతాం. అవి జ్ఞాపకం పెట్టుకోం, వేటిని కూడా జ్ఞాపకం పెట్టు, అన్నీ మర్చిపోతాం. లిస్ట్ రాసుకుంటాం. ఏమన్నా లిస్ట్ ఏమైనా రాసుకుంటాం? కొంతమంది రాసుకుంటారు. ఎలాగంటే, పలానా వాళ్ళు పెళ్ళికి వెళ్ళాం, పలానా వాళ్ళు పుట్టినరోజుకి వెళ్ళాం, పలానా వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాం, పలానా వాళ్ళు ఈ కార్యక్రమానికి వెళ్ళాం. మరి ఈ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కార్డు ఇచ్చారు. ఆ కార్డు జాగ్రత్త పెట్టుకుని దాని మీద నెంబర్ వేసుకుంటారు. ఎంత మనం కట్టేదేశాం, దాని మీద ఎంత మనం కట్టేదేశాం. మనం ఏది చేసినా మర్చిపోతామే, మేలు చేసినా ఏది చేసినా మర్చిపోతామే, ఇచ్చినా చేసినా మర్చిపోవడం, మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మరి మర్చిపోతున్నటువంటి వాటిల్లో, అదిగో నేను చేశాను కదా, నేను చెందాను కదా, ఇది చేశాను కదా, అది ఇచ్చాను కదా అని ఏమైనా జ్ఞాపకం పెట్టుకుంటారో చెప్పండి. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? ఒక మనిషికి మనం సహాయం చేసామనుకోండి, ఒక మనిషికి మనం మేలు చేసామనుకోండి, ఒక మనిషికి మనం ఆసరా ఉన్నాం అనుకోండి, ఇవన్నీ ఎవరికి చేసినట్టుగా చేస్తున్నాం మనం? మీకు అర్థమైందా? మనుషులకు చేసినట్టుగా కాదు. ఇప్పుడు సంఘంలో ఒక సభ్యురాలు, ఒక సంఘంలో ఒక సభ్యుడు, సంఘంలో ఒక విశ్వాసి, ఒక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అనేకమైన సహకారాలు, సంఘం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మనం సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలులే చేస్తాం. ఎవరైనా కిడి చేస్తాం? కిడి చేసిన సందర్భాలు ఏమైనా ఉంటాయా? మేలు చెయ్యాలి, ప్రేమ చూపించాలి అని పాటుపడేటువంటి దానిలో మనం ప్రథములుగా ఉంటామే తప్ప ద్వితీయ స్థానంలో మనం ఉండం. ప్రథములుగా ఉంటాం, ముందుంటాం. ఎందుకంటే బైబిల్ నేర్పించింది, సంఘం సహవాసములో నేర్పించబడిన ప్రాథమిక అంశాలు ఇవి. నీవు విశ్వాసిగా కొనసాగాలి అన్నా, భక్తి జీవితాన్ని నువ్వు పెంపొందించుకోవాలన్నా, జ్ఞానంలో అభివృద్ధి చెందాలి అన్నా, ప్రారంభ పాఠాలలో ఉన్నటువంటి సారం ఏంటంటే, నువ్వు ప్రయాసపడు, నువ్వు చెయ్యి, ఇవ్వు, చెందు. మనుషులకు కాదు, ప్రభువు చేస్తున్నట్టుగా నువ్వు చెయ్యి. సంఘములో అలాంటి కార్యక్రమాలు, లెక్కలేనన్ని కార్యక్రమాలు మన జీవితంలో చేస్తూనే ఉంటాం. చేస్తూనే ఉంటాం. ఇది లెక్క పెట్టుకో, మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మరచిపోయినటువంటి ఆయన ఉన్నాడు. ఈరోజు మనుషులకు మీరు ఎంత చెయ్యండి, మనుషులు మర్చిపోతారు. మనుషులు మర్చిపోతారు. మర్చిపోయేటువంటి నైజం. చేశారా, ఇచ్చారా, ఏం గుర్తులేదండి. చాలామంది చూడండి, మేలు పొందినటువంటి వాళ్ళు, మేలు అనుభవించినటువంటి వాళ్ళు, వాళ్ళ జ్ఞాపకం ఉంటాయా అంటే మర్చిపోతారట. మనుషులు మర్చిపోయేటువంటి నైజం. కనుక మనం మనుషులకు చేసినట్టుగా ఏది చేసినా సరే వాళ్ళు మర్చిపోతారా? మర్చిపోనివ్వండి. వాళ్ళు ఏమంటే వాళ్ళు మర్చిపోతారండి, వాళ్ళు కరెక్ట్ కాదండి అని అనుకున్న మన మనుషులకు చేసినట్టుగా కాదండి. మన ప్రభు మనకు నేర్పించాడండి, మన ప్రభువారు మనకి నేర్పించారు. కనుక మనం చెయ్యాలి, మనకి చెయ్యాలి. చూడండి, దారిపోయినటువంటి సమరయుడు, తెలుసు కదా ఈ పాట మనకి, సమరయుడు పాట తెలుసు కదా. దారిపోయేటువంటి వాడికి సహాయం చేయమన్నాడు అంటే, ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారికి
సంఘంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి వద్దా? సహకారంలో ఉండమా? లెక్క పెట్టుకున్నారు ఎప్పుడన్నా? ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? సహాయం చేసినటువంటి సహాయం కానీ ఏదన్నా లెక్క పెట్టుకున్నారా? మేలు చేసినటువంటి ఏమైనా దృష్టిలో పెట్టుకున్నారా? ఏమీ ఉండవు, అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మన ప్రభువు చేసాం, దేవుడికి చేసాం, దేవుడికి ఇచ్చాం. ఇదే మన మైండ్లో ఉండేదంతా దేవుడు, సంఘము దేవుడికి, దేవుడు అనేటువంటి భావంతో ఉంటుంది. మనుషులు మనకు కనపడరు, మన మనుషులకు చేసినట్టుగా మనం చేయం. కనుక మనుషులకు చేసినట్టుగా మనం చేయకపోయినా, ఒకనాడు హెబ్రీ పత్రికలో మీ అందరికీ తెలుసు కదా ఏమ్మా, హెబ్రీ పత్రిక ఇది ఇలాగ ఉంచి ఒకసారి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధులకు చేస్తున్నటువంటి పరిచర్యని బట్టి ఏమంటే వాటన్నిటిని బట్టి దేవుడు ఏమని చెబుతున్నాడు, నువ్వు మర్చిపోవాలి. నువ్వు నీళ్ళలో ఒకనాడు ప్రసంగి గ్రంథంలో ఏమో నీళ్ళలో వేసేమన్నా నీ ఆహారాన్ని తీసుకువెళ్ళి నీ జీవనాన్ని అంతటిని తీసుకెళ్ళి నీళ్ళలో వేసే చాలా రోజులు అయిపోయిందని కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి హెబ్రీ పత్రికలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడట? చదవమ్మా. నీవు చేసేటువంటి కార్యమును పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నావు. చేసావు, నువ్వు ఇంకా చేస్తూనే ఉన్నావు. మనం చేసాము, చేస్తూనే ఉంటాం చచ్చేంత వరకు. సంఘమును విడిచిపెట్టక సంఘముతో ఉంటూ చక్కటి పరిచర్యతో ఉంటూ చేస్తూనే ప్రభువారు చెప్పినట్టుగా ఆత్మ నడిపించేటట్టుగా దేవుని కృపను బట్టి, దేవుని కాపుదలను బట్టి, దేవుడు నేర్పించిన విధానమును బట్టి ప్రయాసపడుతూ మనం చేస్తూనే ఉంటాం. మనము మానం చేస్తూనే ఉంటాం, పరిచర్య చేస్తూ ఉంటాం, సహాయం చేస్తూ ఉంటాం. అదే కదా చెప్పాడు, ఇంకను చేస్తూనే ఉన్నారట. చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ. ఎవరి నామమును బట్టి నీవు చేశావు? ఎవరిని చూసి నువ్వు చేశావు? మనుషులు చూసి నువ్వు చేసావా? మనుషుని బట్టి నువ్వు చెందావా? మనుషుని బట్టి ప్రయాసపడ్డావా? లేదే ప్రభువును బట్టి, దేవుని నామమును బట్టి, ప్రభువును బట్టి ప్రేమ చూపావు, సహకారుగా ఉన్నావు, సహాయం చేసావు. వ్యక్తులు చూసి కాదు, వ్యక్తులు మంచివాళ్ళు అవ్వకుండా పోవచ్చు, నేను మంచివాడిని కాకపోవచ్చు, నా స్థితి మంచిది కాకపోవచ్చు, నా ఆలోచన మంచిది కాకపోవచ్చు, ఏమంటే కానీ చేశారట, సహాయం చేశారట. అలాగే మిమ్మల్ని బట్టి, సంఘమును బట్టి, సంఘంలో మంచివాళ్ళు కాకపోవచ్చు, ఆయన సంఘంలో చేర్చబడ్డారు. ఇది దేవుడే చేర్చుకున్నాడు కనుక మనము ప్రభువుకు చేస్తున్నాం, మనుషులకి కాదు, మనుషులు చూడట్లేదు అనేటువంటి భావంతో మనం సేవ చేస్తున్నాము, ప్రయాసపడుతున్నాము. అందుకే ఏమి చేసిన ప్రయాస మాత్రం వారిని బట్టి, సంఘమును బట్టి పడుతున్నాం కనుక ఇప్పుడు దేవుడు ఏమని చెప్తాడు? తన నామమును బట్టి అయిపోయింది. చూపిన ప్రేమ చూపించాలి. ఏం చూపించాలంట? ప్రేమ చూపించాలి. పగలు, ప్రతీకారాలు ఇవి కాదు చూపించవలసింది, ప్రేమ. ఆ ప్రేమ చూపితే వ్రాయబడిన సంగతి ఏమనుంది అక్కడ? దేవుడు ఎందుకు అన్యాయస్తుడు కాదు? ఎందుకు కాదట? ఇప్పుడు చదవండి మొదటి నుంచి ఎక్కడైతే నేను చెప్పానో అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మీరు చదవండి. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకా పై వచనం, మీరు చేసేటువంటి కార్యములు ఉన్నాయి చూసారా, మీరు పరిశుద్ధులకు సంఘమునకు ఉపచారము చేసి ఇంకా చేస్తున్నారు కదా, మీరు ఇంకా చేయుట చూచి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు అన్యాయస్తుడు, మనం అన్యాయస్తుడు, నేను అన్యాయస్తుడు కావచ్చు. మనుషులుగా మనం అన్యాయం చేయొచ్చు, మనుషులుగా మనం ద్రోహం చేయొచ్చు, మనుషులుగా మనం మర్చిపోవచ్చు. ఎన్ని మేలులు ఎన్ని చూసినా ఎన్ని చేసినా మనం మర్చిపోవచ్చు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం, ఎందుకంటే అపవాది మనలో ఎవరుంటారు?
మనం పాడు చేయాలని ఎవరు చూస్తారు? అపవాది. ఒకరి మధ్య ఒకరి విభేదాలు తేవటం, ఒకరి మధ్య ఒకరిని మరిపించేలాగా చేసిన కార్యములు మరిపించేటువంటి తత్వం ఎవరిది? ఇది మనుషులుగా మన గొప్పవాళ్ళు అనుకోకూడదు. అయ్యో మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు, ఎంత చేసినా మనం అనుకోకూడదు. ఎందుకంటే వాడు సాతాను చేస్తాడు అదంతా, సాతాను చేసేటువంటి క్రియలు. కానీ నువ్వు చేసిన ప్రేమ, చూపిన ప్రేమ, చేసిన ఉన్నది చూసారా, అదంతటికి మరుచుటికి నీలాంటి వాడిని కాను. దేవుడట అన్యాయస్తుడు కాడు, దేవుడు మర్చిపోడు. కనుక ఇప్పుడు నువ్వు మనుషులకి చేస్తున్నావా, దేవునికి చేస్తున్నావా? నువ్వు మనుషులకి చేస్తున్నావా, ప్రభువుకి చేస్తున్నావా? ఇప్పుడు మనకు ఒక మనసు ఉండాలి, నేను ప్రభువుకి చేస్తున్నాను, నేను దేవుని నామమున ప్రభువుకి చేస్తున్నాను, మనుషులకి కాదు. పరిశుద్ధులు, సంఘములో చేర్చబడిన వారిని గురించి, సంఘములో చేర్చుకున్నటువంటి వారిని గురించి నేను చేయవలసినటువంటి ఉపచారం ఉంది, నేను చేయవలసినటువంటి పరిచారం ఉంది, నేను చెప్పవలసినటువంటి విధానం ఉంది. ఇదంతా కూడా ప్రభువు చెప్పినట్టుగా దేవుడు నేర్పించినటువంటి విధానములో చేస్తున్నారు. ఇప్పుడు స్త్రీల సమాజంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఒక సెపరేట్గా ప్రత్యేకంగా స్త్రీల సమాజంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాలిభోగస్తులు అవుతున్నారు. వన్ ఆఫ్ ది పార్ట్గా మీరున్నారు, అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరున్నారు. ఇది చేసేటప్పుడు ఈ స్త్రీల సమాజం అంతా చేసేటువంటి విధానంలో మనుషులకు చేస్తున్నట్టుగా కాదు, ప్రభువుకు చేస్తున్నట్టుగా, సంఘం ప్రభువు చేస్తున్నట్టుగా ఇలా చేసుకుంటూ వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరి పాత్రను బట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట జ్ఞాపకం రావాలి. యేసుక్రీస్తు వారు మాట జ్ఞాపకం రావాలి. ఏంట మాట? తీర్పు న్యాయపీఠము ఎదుట యేసు చెబుతున్నటువంటి మాట చూడండి. ఏమనుంది ఇప్పుడు వెళదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనంలో, నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిక గుంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనయుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగి అయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని అలా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. ఈ కార్యక్రమాలు మనం ఎంత చక్కగా చేస్తాం చెప్పండి ఏమ్మా? ఈ కార్యక్రమాలు సంఘం ద్వారా జరుగుతుందా లేదా? సంఘం ద్వారా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు జరగట్లేదా? సంఘం ద్వారా జరుగుతున్నాయి లేవా? సంఘం ద్వారా జరుగుతున్నాయి. అందుకే స్త్రీల సమాజమైన, సంఘమైన, ఎవరైనా సంఘం ఆలోచించి చేసేటువంటి పని సంఘము ద్వారా. సంఘం అనేటప్పటికి బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇది ఎలా ఉందో కార్యక్రమాలు కూడా అలాగ ఉన్నాయి. కార్యక్రమాలు కూడా చేయాలి సంఘము ద్వారా. ఒకనాడు యేసుక్రీస్తు సంఘము కట్టక మునుపు చెబుతున్నాడు. సంఘము కట్టక మునుపు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఇప్పుడు సంఘములో చేర్చబడుతున్న తర్వాత సంఘములో చేసేటువంటి పరిచర్యను బట్టి, సంఘము ద్వారా జరుగుతున్న కార్యమును బట్టి పరిశుద్ధులు అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడతారో అది పరిశుద్ధుల సంఘం. ఆ పరిశుద్ధుల కొరకు, ఆ సంఘము కొరకు పరిచర్య చేసేటువంటి దానిలో, ఉపచారం చేసేటువంటి దానిలో, సేవ చేసేటువంటి దానిలో, ప్రతి పనిలో సంఘము ద్వారా, సంఘము కొరకు పరిచర్య చేసేటువంటి దానిలో చేస్తున్నాము, ఆగిపోలేదు, ఇస్తున్నాము, ఆగిపోలేదు, వెళుతున్నాము, ఆగిపోలేదు. అయ్యో నేను వెళ్ళాను కదా ఇంక చాలు, ఇచ్చాను కదా ఇక చాలు, చేశాను కదా ఇక చాలు అనేది లేదు. చేస్తూ, ఇస్తూ, వెళుతూ కంటిన్యూషన్ ఇంకెలా కొనసాగుతూనే ఉంది. ఆగలేదు ఎక్కడ, ఆపుకోకుండా ఇంకా అంతకంతకు ఇంకా హెచ్చుగా, ఇంకా వృద్ధిలో, ఇంకా చక్కగా ఉన్నతంగా చేస్తున్నటువంటి వాటిగా చేసుకుంటూ మనం వెళుతున్నాం. ఇంకానట చేసుకుంటూ వెళ్తున్నామట. అలా చేసుకునేటువంటి ఆగకుండా మీరు చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. తన నామమును బట్టి మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు, మర్చిపోడు. మీరు చేసినది మీరు మర్చిపోండి, మీరేం చేశారో దాని గురించి ఇంకా డిస్కస్ చేసుకోకుండా మర్చిపోండి. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇదే మాట యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చెబుతున్నటువంటి మాట. ఇదిగో మీరందరూ న్యాయపీఠం మీదట నిలుస్తారు. అప్పుడు గొర్రెల కాపరైనటువంటి వాడు వేరుపరుస్తాడు. ఒక పక్క గొర్రెలను, ఒక పక్క మేకలను, కుడివైపునేమో గొర్రెలను, ఎడమవైపునేమో మేకలను ఏర్పరుస్తాడు. వేరుపరిచినప్పుడు చెప్తాడు,
ఆ వేరుపరిచినప్పుడు చెప్తాడు, కుడివైపున ఉన్నటువంటి రాజట, కుడివైపు ఉన్నటువంటి ఏర్పరచబడినటువంటి ఆ గొర్రెల సమూహంతో చెప్తాడట, ఏమని? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును మీరు స్వతంత్రించుకోండిరా నాయన. ఎందుకంటే నేను ఆకలి కొంటిని, దప్పిక కొంటిని, వస్త్రం లేకుండా ఉంటే తిని, దిగంబరినై ఉండి తిని, రోగినై ఉండి తిని, చెరసాల్లో ఉండి తిని, మీరు చూడవచ్చారు 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 చూడవచ్చారు. ఇంట్లో కూర్చోలేదు, వెళ్ళిపోయాయి. సంఘంలోకి వచ్చి స్త్రీల సమాజం, ఉపవాస ప్రార్థన, ఆరాధన అని సంఘంలో కూర్చుని ఇంటికి వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయారు. మీరు ఏమన్నా అన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళాలి, ఎవరికి బాగోలేదు, ఎవరు రోగి ఉన్నారు, ఎవరు బలహీనులై ఉన్నారు, ఎవరింట్లో సంతోషంగా ఉంది, ఎవరింట్లో విషాదం ఉంది, సమయమందును అసమయమందును, ఆరోగ్యం బాగోకపోయినా, మనకు బాగోకపోయినా, వెళ్ళవలసిన పరిస్థితులు లేకపోయినా వెళ్ళాలి, వెళ్ళాలి, ఆదరించాలి, వెళ్ళాలి, తోడుండాలి, వెళ్ళాలి, మనమంతా వెళ్ళాలి, మనమంతా చేయాలి, మనమంతా కలిసికట్టుగా చేయాలి. ఈ మాటలన్నీ ఎక్కినాయి. మీకు అర్థమైంది? మీకు ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, ఎందుకు వెళ్ళాలంటున్నాను, ఎందుకు వెళ్ళాలంటున్నాను? నేను రోగి, నాకు ఒంట్లో బాగోలేదు. మొన్న ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు? ఎక్కడో నర్సాపురం నుంచి, ఎక్కడెక్కడి నుంచో నాకు బాగోలేదని పరిగెట్టి నా దగ్గరికి చెరువుగడికి వచ్చారు. మన మనసు లోపల ఉంటుంది చూసారు, ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ. అది ఎవరి మీద అయితే ఉన్నదో, ఆ ప్రేమ ఎవరికైతే ఉన్నదో, ఇదిగో ఈ మాటలు వస్తాయి. ఆ మనసు లేదా? ఆ మనసు లేదా? అప్పుడు నువ్వు మేకవా గొర్రెవా? చెప్పండి, మేక గొర్రెరా? చెప్పాలా? మాట్లాడేటారు అలా దెయ్యాలే చూస్తారేంటి? గొర్రె మేక? మేక గొర్రె అయితే, గొర్రెల సమూహం అయితే, నేను రోగి ఉండి తిని, చదవండి ఇప్పుడు 35వ వచనంలో, నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశీయుతుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగి ఏంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చిందని చెప్పును. అందుకు నీతిమంతులు, ఎవరట? నీతిమంతులు, నీతిమంతులు, నోట్ చేసుకోండి, నీతిమంతులట, గొర్రెలు నీతిమంతులు. ఏమనంటున్నారు నీతిమంతులు? ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొనిట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనిట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశీయుండుట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరి ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఉండుట అయినను చెరసాల్లో ఉండుట ఏంటి చూచి నీ యొద్దకు వచ్చితిమి అని ఆయన అడిగెదరు. అడుగుతున్నారట. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఎప్పుడు చేసావు నాయన? నీకు ఎప్పుడు చేసావు? మీరు నాకు చేయలేదు కొడుక. అమ్మా సహోదరి, నాకు చేయలేదమ్మా. సహోదరుడు నా కొరకు నాకు చేయలేదమ్మా. నేను ఏర్పరచుకున్నానే సేవకులుగా, నేను ఏర్పరచుకున్నాను నీతిమంతులుగా. వారికి మీరు చేశారు, వారికి మీరు చేశారు. అందుకే మనుషులకు చేసినట్టుగా కాకుండా ప్రభువుకు చేసినట్టుగా చేయండి. అయ్యో నేను అన్నయ్య గారి సాయం చేస్తున్నాను, అయ్యో నేను వదిన గారి సాయం చేస్తున్నాను, అయ్యో నేను పలానా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు సాయం చేస్తున్నాను, అయ్యో పలానా సహోదరి నేను సాయం చేస్తున్నాను అని ఒకరికొకరు సహాయం, ఒకరికొకరు ఆదరణ, ఒకరికొకరు చూడటం, ఒకరికొకరు గురించి వెళ్ళటం, ఒకరి గురించి ఆదరణ నిలబడడం. నిజంగా బలహీనలై ఉంటామండి, రోగి అయి ఉంటామండి. రోగి అయినప్పుడు మా నాన్నగారు జ్వరం వచ్చిందనుకో, ఎక్కడో దొడ్డుపట్టులో మా అక్క, ఎక్కడో వీరవసంలో మా అక్క, ఎక్కడో రాజమండ్రిలో మా అన్నయ్య, ఎక్కడో వైజాగ్లో మా అన్నయ్య, ఎక్కడో సరే ఇమీడియట్గా వచ్చేయాలి. ఎక్కడికి? మా నాన్నగారి దగ్గరికి. ఎందుకు? ఆయన బలహీనత. ఎప్పుడైతే వీళ్ళ పిల్లల్ని చూసుకున్నాడో జ్వరం పోయేది, ధైర్యం వచ్చేది. అలాగే ఎవరో లేనట్టు సంఘంలో ఉన్నాం మనం, ఎవరో లేనట్టు ఏకాగ్గా మనం ఇంత నా సంఘం, ఒకవేళ నేను ఉండను, చివరిగా చూస్తారా, ఇక్కడ చూడడానికి కూడా చూడమా అలా వచ్చినటువంటి వాదార్పు మాటలు బట్టి, ఆ కాంతసేపు మాట్లాడే మాటలు బట్టి ధైర్యం ఇలా
వస్తుంది, వచ్చింది, చేస్తున్నాం. అందుకే చూడండి, ఎక్కడికి వెళ్ళినా మన అనేక ప్రాంతాలు మనం ఎక్కడెక్కడని కాదు, నిన్నా కాదు, మొన్నని కాదు, ఏదైనా సంఘం పెడుతుంది. ఎందుకంటే ఈ మాటలు మనం నేర్చుకున్నాం. ప్రాథమిక పాఠాలు ఇవి. ఆ ప్రాథమిక పాఠాల్లో ఉన్నటువంటి సేవ, మనకు తెలియకుండా చేసేటువంటి సేవ ఇది. మనం చేసి ఫలితం వస్తుందా రాదని చేసేది కాదు. మనుష్యులకు చేసినట్టుగా కాకుండా ప్రభువుకు చేస్తున్నాం కనుక ఆశీర్వదింపబడతాం. మనుషులకు చేసినట్టుగా కాకుండా ప్రభువుకు చేస్తున్నారు కనుక మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక న్యాయపీఠం ఎదుట, దేవుని న్యాయపీఠం ఎదుట నిలుచుండబోతున్నాం మనమంతా. ఆ క్రీస్తు సింహాసనం ఎదుట మనము నిలుచుంటున్నాం మనమంతా. అప్పుడు మనకు కనిపిస్తాయట ఇవన్నీ. ఏమని? రోగి ఉన్నాడా, రోగికి సహాయం చేశామా, ఇవన్నీ చూపిస్తాడట. అప్పుడు అడుగుతున్నప్పుడు చెప్తాడట. అప్పుడు ఎక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఏమంటున్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరినీ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకోళ్ళ గురించి కూడా చెప్పాలి కదా ఏమా. అప్పుడు 40 వచనాలు అంటున్నాడు, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే చెప్తున్నారు సంఘం గురించి. మనం చాలా అదృష్టవంతులురా, మీకు తెలియట్లేదు. మనం అంతా చాలా అదృష్టవంతులు. అందుకే డినామినేషన్ అనేటువంటి పదం కాకుండా, ఏమా, ఒక ప్రాంతం అనేది కాకుండా, ఒక వయసు అనేది కాకుండా, ఒక కులం అనేది కాకుండా, ఎక్కడెక్కడి నుంచో ఎందుకు దేవుడు ఏరుకుని చేర్చుకున్నాడు? సంఘం, జీవము గల దేవుని సంఘం. అందుకే మనకు తెలియకుండానే దేవుడు నేర్పించినటువంటి ఈ పరిచర్యలో సంఘ ఆరంభం ఇక్కడ 2011 ఇక్కడ నిర్మాణం జరిగిన తర్వాత 2011 నుంచి ఎంతమందిని చూసాము, ఎంతమందికి పెట్టాము, ఎంతమందికి ఎన్ని చేసాము కార్యక్రమాలు చేసుకోండి. మనకి తెలియకుండా ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటాం. వీటిల్లో ఈ లిస్ట్ అన్నిటిలో మనం చేసేవా లేదా? ఏడైనా నన్ను అడగండి. అందుకే చెప్తారు. అందుకే సంఘం చిన్నదైనా, కొద్దిమంది అయినా, యేసుతో పాటు ఉన్నటువంటి వాడు 12 మందే, మనం కూడా కొద్దిమందే. కానీ మనం చేసే కార్యక్రమాలు ఆ దేవుని ఎదుట నిలిచేవి, ఆ ప్రభువుని ఎదుట నిలిచేవి, చెప్పబడేటువంటి సాక్ష్యం. అందుకని వృధాపోతురా కష్టపడంటారా నాయన అంటారు. ఎందుకు? ఈ లోక దిక్కుమాలి పనులు లోకంలో ఎప్పుడు సస్తాయి. ఆ దిక్కుమాలి పనులు ఎప్పుడు లోకంలో ఉంటాయి. ఇప్పుడు పడు, ఏదైతే చెయ్యి, వెళ్ళు అని చూడండి. ఈ లిస్ట్ అంతా మనం నెరవేరుస్తున్నావా లేదా? ఇది లేదండి, ఇందులో ఇది లేదండి, ఇందులో ఇది లేదండి, ఇందులో ఇది లేదండి అని అంటావా? ఎంత చక్కగా ఉన్నదో చూడండి. ఇప్పుడు 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి ఏమంటున్నాడు? ఎడమ వైపు ఉన్నట్టు ఏమన్నా మేకలు చూసి ఏమంటున్నాడు? ఎవరట? శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు వాడిని? దేనికోసం వెళ్ళిపోమంటున్నాడు వాళ్ళని? చెప్పండి, దేనికోసం వెళ్ళిపోమంటున్నాడు? 42వ వచనంలో, 42వ వచనం, నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశి ఉంటివి, నన్ను చేర్చుకోలేదు, దిగంబరిని ఇంటిని, నాకు బట్టలు ఇవ్వలేదు, రోగి ఏంటిని, చెరసాలలో ఉంటిని, నన్ను చూడరాలేదు అని చెప్పును. అందుకు ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి ఉండుటి అయినను, దప్పికొండుటి అయినను, పరదేశి అయి ఉండుటి అయినను, దిగంబరు అయి ఉండుటి అయినను, రోగి అయి ఉండుటి అయినను, చెరసాలలో ఉండుటి అయినను చూచి నీకు ఉపకారం చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులేని వీరిలో ఒకరినైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే సేవ చేయండర్రా, పరిచర్య చేయండర్రా, పరిచారం చేయండర్రా, కదలండర్రా. ఎందుకు నేను వాట్సాప్లో ఎందుకు ఆడియో మెసేజ్ పెడతాను? ఫలానా కార్యక్రమం
వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. తెలుసండి పాటలన్నీ, దేవుడు నాకు నేర్పించాడు. ప్రారంభంలోనే మీకు అందుకే 2011 సంఘం ఆరంభమైనప్పుడే మీ చేతి పనులు చేయించారా లేదా? ప్రారంభం నుంచి వెళితేనే పరలోకమా, వాళ్ళ ఇంటికి వెళ్తేనే పరలోకమా, వాళ్ళకి ఇస్తేనే పరలోకమా, వీళ్ళకి చేస్తేనే పరలోకమా? తెలియదండి. ఎవరు చెప్తారు ఇవన్నీ? దేవుడే నేర్పించాలి. మనకు ఎవరు నేర్పించారు ఇవన్నీ? దేవుడే నేర్పించాడు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు భయభక్తులు కలిగి దేవుని రాజ్యంలో స్థిరత్వం కోసం ప్రయాసపడేటువంటి మనసు ఉంది కనుక నిన్ను ఆకర్షించాడు, మనల్ని ఆకర్షించుకున్నాడు. అందుకే మీరేం చేసినా మీ ప్రయాస వ్యర్థము కాదు. చెయ్యి, గుడ్డిగా చెయ్యి, దేవుని కొరకు చెయ్యి. అలాంటి స్త్రీమూర్తులుగా మీరు ఈరోజు స్త్రీల సమాజంగా మీరు చేసేటువంటి పరిచర్యను బట్టి మీ కుటుంబం రక్షింపబడుతుంది. మీరు చేసేటువంటి మీ ప్రార్థన దేవుని సంఘమునకు, మీ కుటుంబమునకు ఆదరించబడుతుంది. ఎందుకంటే పని చేసి పరిచర్య చేసి ప్రార్థిస్తున్నాం. మనం పరిచర్య ప్రయాస ఇదంతా చేసి మనం ప్రార్థిస్తున్నాం. తండ్రి ఆలకిస్తాడు. అందుకే చూడండి, స్త్రీల గురించైనా పురుషుల గురించైనా సంఘము గురించైనా ఎవరి గురించైనా ఆయన మాట్లాడేటువంటి మాటలు చూడండి. ఆ చేసినటువంటి పరిచర్య చేసినటువంటి స్త్రీలు పురుషులు వీళ్ళందరూ పరిచర్య చేసిన దాన్ని బట్టి వాళ్ళ విజ్ఞాపన మొర దేవుడు ఆలకించినట్టుగా మనకు ఉంటుంది. కనుక చక్కటి పరిచర్య చేస్తున్న స్త్రీల సమాజం వారు ఇంకానూ గొప్పగా మీరు, మీ కుటుంబం, మీ అనుదిన ప్రార్థన, మీరు చేసేటువంటి మొర, మీరు జ్ఞానవంతులు, ఇంకా జ్ఞానవంతంగా ఆలోచిస్తూ నేర్చుకోబడిన ప్రతి దాన్ని మర్చిపోకుండా, అయ్యో నేను రేపు మర్చిపోతున్నాను, అయ్యో నేను మర్చిపోతాను, నాకు జ్ఞాపకం ఉండట్లేదు అని అనుకోకండి. జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. జ్ఞాపకం పెట్టుకోవడానికి దేవుడిని అడగండి, దేవుడు అన్నీ ఇస్తాడు. అదే కదా, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహిస్తాను, జ్ఞానాన్ని మీకు ఇస్తానన్నాడు. అడగాలి, వెతకాలి, తట్టాలి. లోకంలో అడుగుతున్నావు, లోకం వెతుకుతున్నావు, లోకంలో తడితే నీకేమొస్తుంది? ఏది అడగాలి, ఏది పొందాలి, ఏది తెచ్చుకోవాలి, ఇది సంపాదించుకునేటువంటి దానిలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకుండా కొనసాగించండి. ఇప్పటి వరకు చేశారు, ఇకను చేస్తూ, ఇప్పటి వరకు వచ్చారు, ఇంకా వస్తూ, ఇప్పటి వరకు వెళ్ళారు, ఇంకా వెళుతూ, అంతకంతకు మీ ఆత్మవిశ్వాసం, అంతకంతకు మీ నిరీక్షణలో గొప్పతనం, అంతకంతకు మీ ప్రేమను పెంచుకుంటూ వృద్ధిలోకి రావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను.